స్వప్నలోకి ఇన్సిడెంట్లో ఇంకొక మెంబర్ చనిపోయారు. త్రివేణి అమ్మాయి వాళ్ళ పిన్ని మనతో పాటు. అసలు ఏం జరిగింది, ఏం చెప్పింది? త్రివేణి ఏమైనా కాల్ చేసిందా ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు? 7:30కి వాళ్ళ అమ్మ కాల్ చేసిందంట. అమ్మ నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా, మీరు జాగ్రత్త, మీరు తిని పడుకోండి, నేను ల్యాప్టాప్ కొనుక్కుంటా, నాకు రేపు మార్నింగ్ మనీ పంపించండి, 3,000 ఈ మంత్ శాలరీ వచ్చింది కదా, ఏం చేసామంటే అది కూడా ఉంది, ల్యాప్టాప్ కొనుక్కుంటా, 3,000 తక్కువ అయితే పంపించండి అని అన్నదంట. సరే అమ్మ అంటే నువ్వు వెళ్ళినవా అంటే హాస్టల్కి వెళ్ళినా అని చెప్పిందంట. వెళ్ళిపోయినా అని చెప్పిందంట హాస్టల్కి. అయితే సరేలే అని వీళ్ళు రోజు అట్లనే అబద్ధం చెప్తున్నారు. 7:30 కల్లా వాళ్ళేమో 8:30 వరకు పంపించారంట. వాళ్ళ చెల్లి జూనియర్ మొన్న జాయిన్ అయింది, 8 months అయింది. ఈ అమ్మాయి 1.5 year అవుతుంది జాయిన్ అయ్యి. ఈ అమ్మాయి లీడర్ అంట. 8:30 వరకు ఉండాలి. వాళ్ళ చెల్లి 7కి అట్లా వెళ్ళిపోతుంది. సేమ్ కంపెనీ చైన్ సిస్టమ్ అనమాట. లెఫ్ట్ రైట్ ఇట్లా 1,50,000 కట్టించుకొని ఒకరి ద్వారా ఇంకొకరు లెఫ్ట్ రైట్ అట్లా చేసి, అందుకని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇందులో జాయిన్ చేయించింది, వాళ్ళ చెల్లిని జాయిన్ చేయించింది. ఎవరు జాయిన్ చేయించాలో అర్థం కాక ఇట్లా మోటివేషన్ చేశారని మీకు ఫ్యూచర్ చాలా ఉంటుంది, ఇందులో జాయిన్ అయితే మీకు ఉంటుంది, సాఫ్ట్వేర్ అయితే ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అని వాళ్ళకి చెప్పేసి మోటివేషన్ చేసి అట్లా చెప్పారంట. కంపెనీ పేరెంట్ ఈ-కామర్స్ అని చెప్పారు కానీ అది కాదంట. వాళ్ళు వేరే పిల్లలకి వేరే చెప్పారు, అక్కడ జరిగింది వేరే ఉంది. గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మనకు వరల్డ్ వైజ్గా ఉంది, ఇది భయపడాల్సిన అవసరం లేదు, నోటరీ కూడా ఉంది, హైకోర్టు నుంచి నోటీస్ ఉండదు అని చెప్పారు. శాలరీస్ కూడా శాలరీ అకౌంట్ కాదు, చెక్ రూపంలోనే ఇస్తున్నారు. మనం 1,50,000 పే చేసింది కూడా మనకు ఏమి ఇవ్వరు. వాళ్ళు అట్లా అందరినీ చైన్ సిస్టమ్ ద్వారా జాయిన్ చేసుకున్నారు. శాలరీ ఎంత అసలు? శాలరీ అంటూ ఏం లేదు మేడం, వాళ్ళని జాయిన్ చేస్తే కమిషన్ వస్తుంది అంతే. కమిషన్ బేసిస్ మీద వర్క్ చేయాలి. ఓకే, జాయిన్ చేయకపోతే ఏమి ఉండదు. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారంట, 1 year మమ్మల్ని వదిలేయండి, 3 lakhs పోతే పోయినా మీ 1 year తర్వాత మేమే మిమ్మల్ని పోషిస్తాము. వాళ్ళు కూలీ పోతేనే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి అసలు ఏం లేదు. వాళ్ళు కష్టపడి ఇంట్రెస్ట్కి తెచ్చి వడ్డీకి తెచ్చి కట్టారు 3 lakhs. పోనీలో పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, మేమన్నా కష్టపడుతున్నామని కట్టారు. వాళ్ళు 3 lakhs తీసుకున్నారు. ఇప్పుడు ఈ శాలరీ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారంట హాస్టల్లో. మేము ఇక్కడే ఉంటాము, మా సారు ఐటీలోనే ఉంటారు. బాబాయ్కి చెప్తా అంటే వద్దు, బాబాయ్కి చెప్తే వద్దు అంటాడు. రిలేషన్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. ఎవరికి చెప్పొద్దు, మనమే ఒక స్థాయిలోకి వచ్చాక వాళ్ళే మన దగ్గరకు వస్తారు అని చెప్పారంట పిల్లలు. అట్లా మోటివేషన్ చేశారంట. పాప 8కి వాళ్ళ చెల్లికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి చెల్లి ఇక్కడ మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది, ఎవరిని రాని ఎక్కువ మనకు తెలిసిన వాళ్ళని చుట్టుపక్కలలోకి, నాకు డోరు మంట ఉంది, నేను మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టేసిందంట. మళ్ళీ తర్వాత ఫోన్ 1/2 hourకి ఫోన్ చేస్తే ఎవరికి లిఫ్ట్ చేయలేదు. ఎంతమంది ఉండే అంటే అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఫ్లోర్లో 5th floorలో జరిగింది అంటున్నారు, కరెక్టేనా? 5th floorలోనే ఉన్నా, నేను బాత్రూంలో ఉన్నాము, మేమందరం బాత్రూంలో ఉన్నాము, భయం వేసింది, గాలి ఆడట్లేదు అని చెప్పిందంట. వాళ్ళు ఎందుకున్నా వాళ్ళు లీడర్స్ కాబట్టి 8 members ఉన్నారంట. మొత్తం 2 బయటకు వచ్చేసారు. అది పగలగొట్టుకొని ఒక అబ్బాయి వచ్చి ఒక అబ్బాయి తప్పించుకొని వచ్చేస్తారు. వీళ్ళు 5 మాత్రం అందులో ఉన్నారు, 5 చనిపోయారు. అచ్చా, అందులో బాత్రూంలో దాక్కున్న 5 ఇప్పుడు తను కూడా ఉంది, చనిపోయింది. 6వ వ్యక్తి ఎవరు మరి? సేమ్ అందరూ ఒకే కంపెనీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారా? ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అందరూ లీడర్సే. వాళ్ళు రోజు 8:30 వరకు అందులోనే ఉంటారంట. వర్క్ కూడా ఏమి ఉండదు, మరి ఇంటికి పంపించవచ్చు కదా అంటే అట్లా ఉండాలి రూల్ అని చెప్తారంట. మీకోసమే, మీ పేరెంట్స్ కోసమే అని చెప్తారు. ఓకే, ఇప్పుడు కంపెనీ యజమానులు ఎవరైనా స్పందించారు తర్వాత? ఎవరు లేదండి, మీడియా పోలీసులు తప్ప వాళ్ళని ఇప్పటి వరకు చూసింది లేదు. వాళ్ళు అసలు ఒకసారి కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత మీరు స్వప్నలో కాంప్లెక్స్కి వెళ్ళినరా? ఆ 5th floorని చూసినప్పుడు కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసినప్పుడు కానీ ఏమనిపించింది? నేను వెళ్ళలేదండి, పాప వెళ్ళింది. అక్క కోసం ఆ కాంప్లెక్స్ మొత్తం వెతికింది, ఏడుస్తూ అక్కడ సిబ్బందుల్ని వాళ్ళకి చెప్పిందంట, అంకుల్ చూడండి అంటే 1 hour 2 hours చూసారంట, ఎవరు లేరు అని అన్నారంట. ఈ పాప పిలిచి మా అక్క వాళ్ళు బాత్రూంలో ఉన్నారు అంటే అప్పుడు వెళ్ళి చూసారంట, బాత్రూంలో నుంచి శవాలను బయటకు ఓన్లీ ఆ ఫ్లోర్లో వెతుక్కొని కిందకి వచ్చేసారు. వాళ్ళకి అసలు ఆ కాంప్లెక్స్లో ఆ జాబ్ ఉన్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఎట్లా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి అని తెలియదంట. అలా ఉంటుందంట ఆ కాంప్లెక్స్. మన
వాళ్ళే ఇట్లా వెళ్ళగలుగుతారు, రాగలుగుతారట. కొత్త వాళ్ళైతే వెళ్ళలేరు. వాళ్ళు కూడా రావడానికి చాలా ట్రై చేశారు, కానీ ఆడ పొగలు వస్తున్నాయి, చెల్లి నేను రాలేను బయటకు అని చెప్పేసి. చెల్లెలు హాస్టల్లో ఉంది. ఆ అమ్మాయి ఫోన్ పెద్ద పాప ఫోన్ చేయగానే వెళ్ళిపోయింది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సంఘటన వెళ్ళిపోయేసరికి అప్పటికే ఫైరింగ్ లాగా వచ్చినాయి అంటే బయట అన్ని ఫ్లోర్లు చూసేసారు, అక్కడ ఎవరు లేరు అని మళ్ళీ 2 hours ఎక్కారంట. ఎవరు లేరని వస్తే పాప వెళ్ళి బాత్రూంలో ఉన్నారు అంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చింది. ఏ ఊరు? చుట్టేపల్లి నేర్పల్లి. ఇప్పుడు ఒక చెల్లి మాత్రమేనా? వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? కూలి పని చేసుకొని బతుకుతారు మేడం, రోజువారీ కూలి పని చేసుకొని బతుకుతారు. వీళ్ళ ఫ్యూచర్ అన్న బాగుంటుంది అని వాళ్ళు ఇంట్రెస్ట్గా తెచ్చి కట్టేస్తారు. మాకు చెప్తే మేము ఆపేవాళ్ళము, చెప్పొద్దని వాళ్ళు మోటివేషన్ చేశారండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేశారు? మా పిల్లలకి జరిగినట్టు ఎవరికి జరగవద్దు. ఎట్లాగో చనిపోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు, ఉన్న వాళ్ళకన్నా కొంచెం న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. అది త్రివేణికి సంబంధించిన పేరెంట్స్ చెప్తున్నది ఒకటి. ఇప్పుడు పోయిన పాప మాత్రం ఎట్లాగో తిరిగి రాదు, కానీ వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆమెనైనా ఆదుకోండి, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడండి అని అయితే కోరుకుంటున్నారు. కూలీ నాలి చేసుకుని బతికే మా పిల్లలు బాగుపడతారు అని పైసలు కట్టి సరే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని కడితే ఇలాంటి ఇన్సిడెంట్ అలా మోసపోయాం. అండ్ ఇట్లా ఈ ఇన్సిడెంట్లో కూడా మా పిల్లను కోల్పోయాం. ఇట్లాంటిది ఎవరికి రాకూడదు. ఇట్లాంటి చర్యలు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు అయితే డెఫినెట్లీ తీసుకోవాలని అయితే కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.